హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ డే అన్నమాట. అంటే మా బాబుతో ఫస్ట్ డే అన్నట్టు. ఇక మార్నింగ్ అయితే స్లాబ్ పైకి అయితే వచ్చేసాను. ఎందుకంటే ఎండ అనేది కొంచెం తాకితే బాగుంటుంది కదా అని. కింద ఉందామంటే కింద అంత సరిగా ఇంకా చల్లగా అనిపిస్తుంది. అందుకే స్లాబ్ పైకి అయితే వచ్చేసి కూర్చున్నాను అనమాట. ఒక ½ అయితే కూర్చున్న తర్వాత కిందికి అయితే వెళ్ళిపోయాను. ఇక వెళ్ళిన తర్వాత మామూలుగా ఇక బాబు పుట్టిన కానించి అయితే పాలైతే తాగుతున్నాను. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒక 3-4 టైమ్సే తాగాను. కానీ ఇప్పుడు ఇక పక్కా తాగాలి. ఎందుకంటే మనకు పాలు పడాలి కాబట్టి, పాలును బ్రెడ్ తింటే పాలు పడతాయి అంటారు కాబట్టి ఇక కొంచెం అయితే అలవాటు చేసుకున్నాను పాలు పడే వరకు. ఇక పాలైతే తెచ్చిస్తే కొంచెం బ్రెడ్ ముంచుకొని అయితే తినేస్తున్నాను అనమాట. అంటే అంత ఇష్టంగా ఉండదు కానీ తప్పదు. నాకు నిజంగా పాలును బ్రెడ్ తింటుంటే అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. నా చిన్నప్పుడు అనుకునేది పాలును బ్రెడ్ తింటే జ్వరం వచ్చిన వాళ్ళే తినేది అని. ఊకే అంటే ఎవరైనా తిన్నాను అట్లా ఎగ్లబెట్టేది అన్నమాట. అంటే వెటకారంగా అనేదాన్ని. ఇప్పుడు నేను తింటున్న అలానే ఆ ఫీలింగే కలుగుతుంది. కానీ తప్పదు. ఇక నచ్చని పని చేయాలంటే చాలా కష్టం కదా. ఈ పని అయితే నేను చాలా కష్టంగా చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా అత్తమ్మ ఇందులో షుగర్ కూడా వేయలేదు. ఎందుకంటే బాబుకు చలికాలం కదా, జలుబు అనేది అవుతుందని. ఇంక అసలు షుగర్ వేసిన పాలు ఎంతసేపు మరగబెట్టినా తాగాలంటేనే చాలా కష్టం అనమాట. వితౌట్ షుగర్తో పాలు తాగాలంటే నాకు అసలు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. కాబట్టి బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ వరకు తినేసి మిగతా పాలన్నీ మా పాపకే తెచ్చేస్తున్నాను. లేకుంటే మొత్తం మనం తాగాలంటే నాకు అది ఫస్ట్ అయితే వామిటింగ్ అయిపోద్ది. పరిగడుపులో పాలు ఇట్లా తాగాలంటే. అంటే అలవాటు లేదు కదా, అలవాటు ఉంటే తాగొచ్చు. ఇక టీ అయినా కొంచెం ఇష్టంగా తాగేదానికి. మరి టీ తాగరో నాకైతే తెలీదు. నేనైతే ఎప్పుడైతే తాగలేదు కాబట్టి ఈ టీ అయితే పెట్టమని అడగలేదు. పాలు తెచ్చిస్తేనే. ఇక పాలు మరీ వేడిగా అంటే డెలివరీ అయిన తర్వాత మరీ వేడిగా ఏదైనా తినకూడదు అంటారు. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే తింటున్నాను అనమాట. మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఎందుకు వేడి తినకూడదు అంటారు. నాకైతే ఒకటైతే తెలుసు, ఎందుకంటే అమ్మ వాళ్ళు అయితే అలా చెప్తుంటారు. ఎలా అంటే ఇప్పుడు వేడి తిన్నామనుకో, ఆ పిల్లలు మోషన్ వెళ్ళేటప్పుడు ఇట్లా సౌండ్ చేస్తుంటారు అని అంటారు. అది నిజమో అవ్వదో నాకైతే తెలియదు. కానీ నేనైతే కొంచెం మరీ చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చగా అయితే తింటున్నాను అనమాట. అసలే చలికాలం, ఇంకా చల్లయి వితౌట్ షుగర్తో పాలు తాగాలంటే చాలా కష్టం కదా. అందుకనే ఇక ఒక 2 బ్రెడ్ ముక్కలు వేసుకొని అయితే తినేసాను అనమాట. తిన్న తర్వాత ఇది డెలివరీ అయిన వాళ్ళకు వేస్తారనమాట. అది ఎచ్చాల మాత్రలు అంటారు. వీటి వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మనకు ఫ్యూచర్లో కూడా నడుము నొప్పి రాకుండా అయితే మనని చాలా కాపాడుతుందన్నమాట. నేను ఫస్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీలో 10 డేస్ అయితే తీసుకున్నాను. ఈసారి ఇంతకుముందే మా మామయ్య తీసుకొస్తే ఆ ప్లేట్లో వేసి కొంచెం మారిన తర్వాత వాటిని పొడి అయితే చేయాలి. పొడి చేసిన తర్వాత మనం చిన్న ఇట్లా బాల్స్లా చేసుకొని ఉదయం తిన్న తర్వాత తినకముందైనా లేక నైట్ ఇట్లా 2 టైమ్స్ అయితే వేసుకోవాలి. ఎన్ని రోజులు వేసుకున్నా పర్లేదు. ఇంకా 1 మంత్ వరకు ఇట్లా వేసుకుని ఇంకా చాలా బెటర్ అనమాట. కానీ నాటు మందు ఎలా ఉంటుంది, చేదు ఉంటుంది కదా. నేనైతే ప్రతిసారి ఒక 10 డేస్ అయితే వేసుకున్నాను. ఈరోజు అయితే తెచ్చిన మామయ్య తెచ్చిన తర్వాత వాటిని ఎన్ని రోజులు వేసుకుంటానో తెలియదు. వాటిని అయితే రోట్లో మెత్తగా నూరాలన్నమాట. ఇక్కడ వచ్చేసి అయితే స్నానం అయితే అయిపోయింది. నేను అంటే స్నానంకి తీసే కూడా వీడియో తీద్దాం అనుకున్నా. అంటే మనం బాలింతలు ఎలా ఏమేమి పెట్టుకొని స్నానం చేస్తారనేది. కానీ అప్పటికే బాబు అయితే ఏడుస్తున్నాడు. నేను ఫాస్ట్గా వెళ్ళి స్నానం అయితే పోసుకొని అయితే వచ్చేసాను అన్నమాట. మనకు ఈ బాలింతలకి ఏంటంటే వాటర్లో వాయిలాకు జమాలాకు ఉంటుంది కదా, అవి బాగా మరగబెట్టి అయితే పోస్తారనమాట. దాని తర్వాత కొంచెం వేపాకు, పసుపు, ఉప్పు అది మొత్తం ఇట్లా నూరేసి మనం బాడీకి మొత్తం పెట్టుకోవాలంటారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మనం సరిగా బాడీ అనేది సరిగా మనం రాకం కదా. కాబట్టి ఎక్కడ మురికి అక్కడనే ఉండి ఒళ్ళంతా ఇట్లా ర్యాషెస్లా వచ్చి మనకు దురద అనేది వేస్తుంది. అలా వెయ్యకుండానైతే
ఇట్లా వేపాకు పసుపు ఉప్పు అనేది దంచేసి ఇస్తారనమాట. అలా ఒంటికి పెట్టుకుంటే మనకు దురద అనేది ఎక్కువ లేకుండా. స్నానం చేసి వచ్చిన తర్వాత ఈరోజు అయితే నేను తినేసరికి అయితే నాకు 10:30 అయిపోయింది. ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ అనమాట. మధ్య మధ్యలో మా బాబు సౌండ్ అయితే వినిపిస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఈ వీడియో ఒక్కరోజు కాదు, వచ్చిన నుంచి ఒక 3 డేస్ వీడియో క్లిప్స్ అన్నీ ఒకే వీడియోలో యాడ్ చేశాను అనమాట. నార్మల్ డెలివరీ వాళ్ళకైతే ఫుడ్ అయితే పెట్టేస్తారు. చెప్పాను కదా, నేనైతే డెలివరీ అయిన 1 అవర్కి అన్నం అయితే తినేసాను. అది తినొచ్చు. ఆపరేషన్ వాళ్ళైతే తినకూడదు, కుట్లు ఉంటాయి కదా అంటారు. నార్మల్ వాళ్ళు తినొచ్చు. అదే బీరకాయ, దొండకాయ, బెండకాయ, కాకరకాయ ఇలా ఆకుకూరలు అన్నీ అయితే తినొచ్చు. కానీ కొంచెం పులుపు కారం తగ్గించి తినమంటారు. ఎందుకంటే అంటే బేబీ కొంచెం మోషన్ అనేది ఎక్కువ వెళ్తుంటారని. నాకు 3 డేస్కి ఏమో నాకు ఒక్క పూట అయితే మటన్ కర్రీతో అయితే పెట్టారనమాట. ఇలా తిందామని వేసుకున్నానో లేదో మావాడైతే అప్పుడే ఏడుపైతే స్టార్ట్ చేశాడు. అంటే బాలింతగా ఉన్నప్పుడు వేడి వేడిది తినకూడదు అంటారు, కొంచెం చల్లగా అయినాక తినాలంటారు. ఎందుకంటే వేడి వేడి తింటే వాళ్ళు మోషన్ వెళ్ళేటప్పుడు బాగా సౌండ్ చేస్తారని అంటారన్నమాట. కాబట్టి కొంచెం చల్లారినాక తినాలి. ఇక నేను తిన్న తర్వాత ఇక మా జున్ను అయితే నాతోనే అలవాటు పడుకోవడం. పాపం వాడు ఇక ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళతో పడుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతాడు. పడుకున్నాక తీసుకెళ్ళి మా అత్తమ్మ అయితే వేసుకుంటుంది అనమాట. అంతసేపు ఇలా కొద్దిసేపు అడ్డంగా అయితే పడుకున్నాను, ఎందుకంటే వాడు నిద్రపోయేంత వరకు. ఎందుకంటే వానికి అసలు అలవాటు లేదు కదా, 5 years నుంచి నాతోనే పడుకుంటాను. ఇక వాళ్ళ తమ్ముడు పుట్టగానే వానికి ఏం తెలుసు పక్కన వెళ్ళి పడుకోవాలని. మేము అక్కడ ఉన్నప్పుడు రూమ్లో ఉన్నప్పుడు అయితే అందరం ఒక దగ్గరనే పడుకుంటాం. కానీ ఇప్పుడు అలా కాదు కదా, వాడు పడుకున్నాక అత్తమ్మని తీసుకెళ్తుంది. మళ్ళీ వానికి మధ్యలో మెలికొస్తే మళ్ళీ నా మంచాలకైతే వస్తాను అనమాట. చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, మావాడైతే కరెక్ట్ 12:30 1కి ఆ మధ్యలో అయితే లేస్తాడు. ఇక లేచిన తర్వాతకి నైట్ అంతా నేను ఇలానే ఉండాలన్నమాట. ఇక అత్తమ్మ వాళ్ళని లేపుదాం అనుకుంటా కానీ ఇక వాళ్ళు పొద్దున లేసి పని చేసుకుంటారు కదా, ఎందుకులే అన్నట్టు ఇక నేనే లేవగానే వీడికి కొంచెం సౌండ్ అయినా కూడా మా వాళ్ళు అయితే లేచి కూర్చుంటారన్నమాట, తమ్ముడు ఏడుస్తానని. అందుకని బాగా సౌండ్ కాకముందే కొంచెం మెసలగానే ఎత్తుకొని పాలు తీసుకొని అయితే పడుకోబెడుతున్నాను. అసలు డెలివరీ టైం దగ్గర పడ్డాక అంటే 8 months 9 months సరిగా నిద్ర అనేది ఉండదు. మళ్ళీ పాప ఆర్ బాబు పుట్టిన తర్వాత ఒక 3 months వరకు అయితే నిద్ర అనేది ఉండదు. నాకు తెలిసి అయితే మదర్స్కి అయితే 5 to 6 months వరకు కరెక్ట్గా అయితే నిద్ర అయితే ఉండదు. అలా కూడా కొంచెం హెల్త్ అనేది అప్సెట్ అవుతుంది. కానీ ఇక తప్పదు, వాళ్ళను పడుకోబెట్టిన తర్వాత మనమైతే పడుకోవాలి. కావాలంటే డే టైంలో కూడా పడుకోమంటారు. కానీ ఇక మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి అంటే కొద్దిసేపు కింద ఆడుకొని వచ్చి మళ్ళీ వెంటనే దగ్గరికి వస్తారనమాట. ఇక మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అయితే నాకు నిద్ర అనేది పట్టదు. కాబట్టి నేనైతే మధ్యాహ్నం కూడా పడుకోవట్లేను. చాలా చాలా నిద్ర అనేది కరువు అవుతుంది. ఇక కానీ ఒక 2 months అయితే 3 months పడ్డాక వాళ్ళు ఇంత నైట్ అయితే అల్లరి అయితే చేయరు, సైలెంట్గా పడుకుంటారు. కాబట్టి అప్పుడు ఇక తర్వాత అయితే రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇదండి మా బేబీ బాయ్ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే థర్డ్ డే 3 days తీసిన వీడియో. మీకు వీడియో కనుక ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.